పిడుగులతో కూడిన తుఫాను కానీ ఉప్పెన కానీ వచ్చినప్పుడు మీరు దాన్ని గమనించండి. ఎంతో పెద్దగా వినిపిస్తుంది. ఆ పిడుగుల యొక్క శబ్దాలు విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వెళ్ళు వచ్చేటప్పుడు ఎన్నో గర్జనలతో ఎంతో హోరెత్తుతుంది. గట్లన్నింటినీ ధ్వంసం చేసి పారేస్తుంది. కానీ ఏదైనా వృక్షాన్ని చూడండి, ప్రశాంతంగా నిలబడి ఉంటుంది. మౌనంగా తన కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. నీడనిస్తుంది, పళ్ళనిస్తుంది. ఎలాంటి గర్జనలు పేలుళ్ళు ఉండవు. అలాగే నదిని చూడండి, ప్రవహిస్తూనే సస్యశ్యామలం చేస్తూ ఉంటుంది. వృక్షాలకు ప్రాణమిస్తుంది. మనం తాగడానికి నీళ్లనిస్తుంది. అంత గొప్ప పనులు చేస్తున్నా ఎలాంటి చప్పుడు లేదు, ఎలాంటి గొప్పలకి పోదు. ఇవన్నీ గ్రహించండి. ఈ లోకంలో ఎవరైతే మహత్కార్యాలు చేస్తారో వారంతా మౌనంగానే వారి పనులు చేస్తూ వెళ్తుంటారు. వారికి బాగా తెలుసు గొప్పతనం చెప్పుకోవడంలో లేదు, చేయడంలో ఉంది అని. ఎవరైతే గట్టిగా అరుస్తూ అధికారం చలాయిస్తారో వారు కేవలం విధ్వంసం సృష్టిస్తారు. చెప్పండి, మీరు మౌనంగా ఉంటూ గొప్ప పనుల్ని చేయాలనుకుంటున్నారా, లేక గొప్పలు చెప్పుకుంటూ విధ్వంసానికి పాల్పడాలనుకుంటున్నారా? నిర్ణయం తమరిదే. మంచి నిర్ణయంతో ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.